లేదు కడుపుకోవాలి గౌలు గురించి మన మీద రైతులకు సబ్సిడీ ఇస్తారా? రైతులకు ఇస్తారా? ఎస్సీలకు వెహికల్స్ ఇస్తారా? ఏమి సార్ చెప్పండి, ఏమి డబ్బులు ఇస్తారు? ఇప్పుడు చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నారు, అక్కడ ఆయన పెద్ద పెద్ద మానవాడు పెద్ద నేను ముఖ్యమంత్రి మన మీద ముఖ్యమంత్రి చేశాం అలా 2 సార్లు ముఖ్యమంత్రి 2 సార్లు చంద్రబాబు నేను కూడా చేయలేదు. ఏనాడు డబ్బులు రాసుకోలేదు. డబ్బులకు నేను 1000 కోట్లు పంపించాను. ప్రేమ ఉంది కాబట్టి డబ్బులు నాకు ఆలోచిస్తాను. నాకు ప్రేమ మేము ఎప్పుడు మేము మనసులో ఉన్నాం. అది తప్ప అది మాకు కొట్టలేదు. ఆ డబ్బు ముఖ్యం కాదు, మాకు మనసులో మంచి కుటుంబం. రాష్ట్రపతి గారు చెప్పాడు, అది రాష్ట్రపతి గారు మాకు ఎప్పుడు కూడా చెప్పాడు, ప్రకాష్ రెడ్డి దిగైపోయింది మంచి డబ్బు సంపాదించిన లాభం. అలాగే అట్లా ఉండాలి, ప్రజలు సేవ చేయాలి. మా తాతలు ఎప్పుడు రాజకీయం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇది అభివృద్ధి మాట్లాడుతుంటే రాముందు దేవదారా ఉంది, రాముందు దేవదారా మన రైల్వే మిషన్ సాయం చెప్పాను. నేను సాయం వచ్చి రైల్వే మిషన్ వచ్చి కొండ చెప్పాను. ఎందుకు ఎంత పెండింగ్ పెట్టాడు? పార్లమెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయన వాళ్ళ ఎంపీలు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చిన్న పని ఆయన మాట్లాడతాడు. నాకు తెలుసు, ఆయన అడుగుకున్నాడు. ఎవరంటే సార్ ఏమిటంటే నాకు తెలుసు, శాంతి ఆయన అడుగుకున్నాడు. ఆర్డర్ చేయడం ప్రేమతో వస్తానండి. నీకు సిగ్గు లేకుండా రాష్ట్రంలో ఏమైంది? రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి 200 ఎకరాల పిడి పెట్టాం, మొత్తం రాష్ట్రం మొత్తం జనాలు వచ్చారు. దానేమంటారు? ఒక్కొక్క యాభై ఇచ్చావు, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు వాడావు, రోడ్ స్కూల్స్ వాడావు. దాదాపు 150 కోట్లు వేసి పెట్టారు. ఒక్కొక్కరికి బస్సు మంది ఇచ్చారు. ఉరికినే కూర్చోాలని సామెత అట్లేదు. అది మా కూర్చోని మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే ముందు అనుకోదు నాతో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధాని కుటుంబోడు చంద్రబాబు మొత్తం పెట్టాలి కదా. మేము ఎస్కాట్ లేదు, మేము మా జనమే మాకు ఎస్కాట్ ఇక ధైర్యం లేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం చూసి మాట్లాడాలి. అధికారులు ముందు నాకు ఎగ్జామ్ అదిగాక రోడ్డుకి వస్తే పోయి అధికారులు కూడా మాట్లాడు వస్తే మాట్లాడాడు. ఇదంతా భయపెడతా కూర్చోద్దు. నిన్న మొన్న కూర్చోబెట్టి 2 కూడా తీసుకోవాలి. ఎస్కాట్ మాట్లాడుకొని భయపెట్టి చెప్తాను. ఏంటి రాష్ట్ర నాయకు మేము కూడా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మంచి చేస్తే అదేం పని మన చేశారు. మేము ఎప్పుడు భయపడలేదు, ఎవరు భయపడలేదు. ఒడ్డు కలిస్తే శత్రువుమే, మేము కృష్ణమూర్తి గారికి ఇష్టమే. కానీ ఎప్పుడు ఇట్లా అరెస్ట్ చేయలేదు. ఇచ్చే రాజకీయం ఉండాలి. మేము ఎందుకని రాజకీయం ఉంటాయినా గాడి చేయడం కానీ స్థానం ఇచ్చాం. మేము కావాలి చదివిన అంతవరకు కానీ ఎప్పుడు మేము కానీ మా ఉంటే మనకు ప్రోత్సహించారు. ఫ్రాక్షన్ ప్రోత్సహించారు. తప్పు చేయనప్పుడు కాపాడుతుంది. వాళ్ళు ఎప్పుడు మేము అడుగుతారు కానీ ఎప్పుడు ఫ్రాక్షన్ పోతుంది. మాకు ఈ మాట్లాడతారు. ఫ్రాక్షన్ గురించి మాట్లాడాలంతా అనేది మాకు లేదు. మేము ప్రోత్సహించారు. కాబట్టి మాట్లాడే ముందు దానికి మాట్లాడు కానీ దాంతో మాట్లాడి ఇప్పుడు దానికి ఎప్పుడు ప్రూవ్ చేసుకో చేస్తారా. ఇప్పుడు ఫ్యామిలీ కానీ మాట్లాడేది ఈ తమ్ముడు అంతా ప్రూవ్ చేయి. నేపథ్యంలో నాకు తప్పుడు రైతు ప్రూవ్ చేయాలి. నువ్వు మానుకుంటా పోయి మానుకుంటాడు మాట్లాడు. ఎవరు అభిషేకం వస్తే వాళ్ళు 2 వస్తే వాడతాం. అట్లా కాదు, అదే చోట మాట్లాడాలి. అదే శాంతియుతంగా అభివృద్ధి కార్యం చేశాం. మరి ఇంకా రాబోయే గెలిపోయినా మనం అభివృద్ధి చేస్తాం చెప్పండి. ఇక్కడ నమ్మకం ఏంటి? ప్రజలు ఆశీర్వాదం ఓడించారు. ఆ ఓటు పంపు ప్రజలు బాధపడతారు. ఎందుకంటే పొరపాటు చేశాం కాబట్టి ఇది పెద్దది కాదు. ఏముందో ఆశీర్వదిస్తున్నాం. రాజకీయ బీరు మా మధ్య కూడా ఓటర్స్ ఓటర్ మార్చేయాలని వచ్చాం. వాళ్ళు అడుగుతున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, మేము చేయబోతాం. మా కుటుంబం ఏం చేసి బాగుందని చెప్పి అలా ముందు పోలు. కానీ హుస్సేన్ నుంచి వాళ్ళు ఎంతమంది వస్తారు, చిన్నపిల్లల రాజకీయ నాయకుల పెద్దగా కాదు. మేము అనుకుంటే అసలు దేవుడి నిధులు కాదు. నేను కృష్ణుడు మేము అనుకుంటే అసలు నాకు కలిసి రాజకీయం మారిపోయాడు. వెళ్ళిపోయాడు నచ్చుకోలేదు. రాజకీయమే ఎప్పుడు రాజకీయం మాకు అనుకుంటున్నాం. కానీ రోడ్డు చెప్పి కృష్ణుడి ఇలా ఓటీపీ రేట్ అది పెద్దగా నాకు తెలుసు. ఓటు మీద దబాయి పెట్టి కేసు పెట్టి చెప్పండి ఎందుకు చేసేది ఇప్పుడు కానీ నేను నా దగ్గర పట్టుకుంటా. కాబట్టి దయచేసి ఎవరు భయపడకుండా మీరు మధ్య చూసి మేము గెలుస్తున్నాము అనే ఊళ్ళో ఊహించకుండా ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో పోయి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి కష్టపడి ఓటు
ఓట్లు వేయించి గెలిపించే రోజే మనం నిజమైన గెలుపు మనది. ఈ సంతోషం చూసి ఇది చూసి ఇక్కడ కొంతమంది అన్న అట్లా ఉంది ఇట్లా ఉంది మనకు చెప్తున్నారు. అట్లా చెప్పే వాళ్ళని నమ్మకూడదు, పొగిడే వాళ్ళని నమ్మకూడదు. ఎంతసేపు ఉన్నా అన్న పలానా చోట ఈ మైనస్ ఉంది, పలానా చోట ఈ మైనస్ ఉంది, దీన్ని మనం కవర్ చేసుకోవాలని చెప్పే వాళ్ళనే నమ్మాలన్నా. మనకి వచ్చి ఊరికి ఒప్పిస్తుంటారు అన్న ఇంకా ఎందుకు గెలుస్తామన్నా 40,000 మెజార్టీ 50,000 మెజార్టీ 1,00,000 మెజార్టీ చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళని ఇక్కడే చేయకుండా లోపాలు చెప్పే వాళ్ళనే మనం నమ్మాలా, మన గురించి మన లోపాలు చెప్పే వాళ్ళనే మనం నమ్మాలా. కాబట్టి అలాంటి కార్యకర్తలనే మనం తీసుకెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డ కార్యకర్తలుగా ఫ్యూచర్ ఉంటుంది. ఊరికి ఇక్కడ వచ్చి ఇక్కడ చూపడం చేసి ఇక్కడ ఒకటి గ్రౌండ్లో ఓట్లు వేయకుండా వాళ్ళకి లాభం లేదు. అది అన్ని గమనిస్తాడు. కాబట్టి వాళ్ళ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరం కష్టపడాలి. కష్టపడి గెలిపించుకుంటేనే మనకు మర్యాద ఉంటుంది. లేకపోతే మనము రోడ్డు విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. మనం చేసే ప్రతి విషయానికి మనల్ని నవ్వుకుంటూ తొక్కుతాడు. బాగా ఆలోచించుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని డెవలప్ కానియడు, ఏ క్యాస్ట్ని డెవలప్ కానియడు. ఏ క్యాస్ట్ అయినా డెవలప్ అయితే చెప్పండి. ఒక్క నలుగురు తప్ప వేరే వాళ్ళు ఎవరైనా డెవలప్ అయినారంటే నేను తరలిస్తా. ఏ క్యాస్ట్ని కూడా డెవలప్ చేయలేడు, డెవలప్ కానియడు. అభిమాన కింద మనం ఎదగలేము. మనం ఎంతసేపు ఉన్న ప్రకాశం మంచి మనుషులు ఎవరికి లేదు. దృష్టిలో పెట్టుకొని